నా పేరు చందు. సాయిదత్త కన్స్ట్రక్షన్లో ఇన్ఛార్జ్ నేను. 2 years అవుతుంది భారత్ బెంజ్ తీసుకొని. అంతకుముందు మేము వెహికల్స్ వాడేది. మా దగ్గర టోటల్ 50 వెహికల్స్ ఉండేది. తర్వాత మేము అవి చిన్న చిన్న బాగా రిపేర్లు BS4 వచ్చిన తర్వాత బాగా సెన్సార్ ప్రాబ్లం వస్తున్నాయని మన బెంజ్లో కన్వర్ట్ అయ్యాము. ఫస్ట్ 2 క్వారీ బండ్లు తీసుకున్నాము. క్వారీ బండ్లు తీసుకున్న తర్వాత మాకు కంటే బెంజ్ బండ్లే బాగా అనిపించాయి. వాటితో పోల్చుకుంటే 0 మెయింటెనెన్స్ ఉంది వెహికల్. ఆ బండ్లు బాగా ప్రాబ్లం వచ్చేది. వెహికల్ డైలీ 2 daysకి ఒకసారి షోరూమ్ అయినా వాళ్ళు రెస్పాన్స్ ఏముండకపోయేది. మన బెంజ్ బండ్లు తీసుకున్న తర్వాత మనకి ఏ ప్రాబ్లం లేదు. వాటితో పోల్చుకుంటే టన్నేజ్ ఎక్కువ ఉంది, బాడీ బాగుంది, డ్రైవర్లు రిస్క్ లేదు, AC క్యాబిన్ మనకు బాగుంది. ప్లస్ బాక్స్ బాడీలు సుతా మేము తీసుకున్న తర్వాత ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు. లైన్ మీద బాగుంది, టన్నేజ్ సుతా ఎక్కువ తీసుకొని వెళ్తుంది. శ్రేయస్ ట్రెక్కింగ్ ద్వారా మేము వెహికల్ తీసుకున్నామండి. ఇప్పటి వరకు అయితే వాళ్ళ సర్వీస్ ఓకే. ఏ చిన్న ప్రాబ్లం అయినా వాళ్ళు వచ్చి సాల్వ్ చేశారు. వెహికల్ అక్కడ పంపించినా సర్వీస్ బాగుంది. సాయిదత్త కంపెనీ పేరు చెప్పినా మంచి సర్వీస్ ఇస్తారు వాళ్ళు. సర్వీస్ ఇంజనీర్ పర్ఫార్మెన్స్ కూడా బాగుందండి. మేము ఈ వెహికల్ తీసుకున్న తర్వాత మాకు క్వారీ వెహికల్ ఇంతకుముందు జాక్ క్రషర్లో బోల్డర్ అన్లోడ్ చేసే టైంలో రివర్స్ కెమెరా బాగుంది. ఇంతకుముందు దిగి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు బంకర్లో కెమెరా చూపిస్తుంది, MTR లోడా అని చూపిస్తుంది. బాగుంది. ఆ బంకరు మెటల్ ఉందా లేదా రివర్స్లో అర్థమైపోతుంది. డ్రైవర్స్తో ఏం రిస్క్ లేదు. మంచి AC కార్లో కూర్చొని వెళ్ళినట్టే వెళ్తుంది. బొందర్లలో సుతా మంచి ఎత్తేయడం ఏం లేదు, బాగుంది. మైలేజ్ సుతా మనం ఎంత టన్నేజ్ యూజ్ చేస్తున్నామో అంత కంఫర్టబుల్గా మాకు బయట వెహికల్తో పోల్చుకుంటే భారత్ బెంజ్ మంచి మైలేజ్ వస్తుంది. గత వెహికల్తో పోల్చుకుంటే ఈ బండ్లతో డ్రైవర్లు ఏం రిస్క్ లేకుండా ఎనీ టైం 2 గంటలు ఎక్స్ట్రా పని చేయన్నా చేస్తున్నారు. రోడ్డు మీద వెళ్తున్నా కొంచెం వాళ్ళకి ఏ రిస్క్ లేకుండా ఉండే. ఈ ఇంతకుముందు వెహికల్లో మనకు AC లేకుండే, మామూలుగా బ్లోయర్ ఇచ్చేది. ఎండాకాలం వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది. ఇప్పుడు దీంతో పోల్చుకుంటే AC ఉంది, 2 గంటలు ఎక్స్ట్రా పని చేయన్నా చేస్తున్నారు. డ్రైవర్లకు ఏ ఇబ్బంది లేకుండా, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ ఏం లేకుండా మంచిగా నడుపుతున్నారు. డ్రైవర్లు హ్యాపీగా ఉన్నారు. ఇంతకుముందు రెగ్యులర్గా ఎండాకాలం వస్తే బాగా లీవులు పెట్టుతుండే. AC వెహికల్ వచ్చిన కాంజాలి రెగ్యులర్గా డ్యూటీలు చేస్తున్నారు. ఆ వెహికల్తో పోల్చుకుంటే ఈ వెహికల్తో 2-3 ట్రిప్పులు ఎక్స్ట్రా ట్రిప్స్ సుధా కొడుతున్నారండి. మాకు ఆ దగ్గరికి వచ్చి మెటల్ తీసుకునే కాంట్రాక్టర్లు సుధా ఈ వెహికల్ చూసి బాగుందా పర్ఫార్మెన్స్ అని ఉంటే మేము ఈ వేరే వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఇదే రిఫర్ చేస్తున్నాము. చాలా మందికి సజెషన్ ఇస్తున్నాం. చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎవరు వచ్చినా మా దగ్గర భారత్ బెంజ్ వెహికల్ తీసుకొని ఎప్పుడు తీసుకున్నారని అడిగితే మీ వెహికల్ ఆ పాత వెహికల్ అమ్మేసి ఇది తీసుకుంటేనే బెటరు. మనకు నో రిపేరు, బాగా మైనర్ రిపేర్లు అయితే ఏం లేవు. మేజర్ రిపేర్లు వస్తే ఇప్పటి వరకు ఏం రాలేదండి. 2 years నుండి ఇంతవరకు చిన్న రిపేర్స్ అయితే మాకు అయితే ఎటువంటి రిపేర్ రాలేదని వాళ్ళకి సజెషన్ ఇస్తున్నామండి. నా పేరు వేల్పుల యాకాంబరం. నేను 2007 నుంచి డ్రైవర్గా చేస్తున్నా. ఇది వరకు లీలాండ్ టాటా నడిపిన. 4 సంవత్సరాల నుంచి భారత్ బెంజ్ నడుపుతున్నా. వాటికన్నా ఇవి కొంచెం పర్లేదు. క్యాబిన్ బాగుంది, AC క్యాబిన్ నీట్గా ఉంది. ప్లస్ పికప్ కూడా బాగుంది, చాలా బాగుంది. స్మూత్గా ఉంటుంది వెహికల్. లోడ్ వేసుకున్నా కూడా అసలు వేసుకొని నడుపుతున్నావా లేదన్నట్టుగా స్మూత్గా ఉంటుంది వెహికల్. సర్వీసింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. సర్వీసింగ్ వెళ్ళినప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తారు, ప్లస్ బ్యాకప్ కాల్ చేస్తారు. మళ్ళీ మాకు ఎలా ఉంది సర్వీసింగ్ అని అడుగుతారు. పర్లేదని చెప్తాం. మెయింటెనెన్స్ 0 మెయింటెనెన్స్. వాటికన్నా లీలాండ్ కన్నా కొంచెం मेंटेनेंस तक। मेरा नाम रवि गोस्वामी है। मैं 2014 से गाड़ी चला रहा हूँ। इसके पहले टाटा चलाया और लीलन चलाया। उसके बाद 2018 से भारत में चला रहा हूँ। भारत में गाड़ी सुपर गाड़ी है। केबिन बोले तो AC केबिन है, स्टीयरिंग सीट पूरा अच्छा गाड़ी है। पूरा केबिन में बैठे तो कार जैसा पूरा दिखता है, मालूम नहीं चलता है कि गाड़ी लोड चल रहा है, एमटी गाड़ी चल रहा है। गाड़ी तो बहुत अच्छा है। गाड़ी का 0 मेंटेनेंस है। गाड़ी बहुत अच्छा है। पिकअप बोले तो पिकअप सुपर पिकअप है, मालूम नहीं चलेगा गाड़ी लोड चल रहा है खाली चल रहा है। पिकअप बहुत अच्छा है गाड़ी का। गियर भी पूरा फ्री है, कार जैसा गियर है, जैसा मतलब वैसा आराम से हल्का सा गियर लगेगा पूरा।